7 శతాబ్దాలకి ముందు భారతదేశం చాలా గర్వంగా నిలిచిన ఒక మహా సామ్రాజ్యం ఈ హంపి. ఈడ అడుగు పెడితే ఒక మాయాలోకంలా ఉంటది. ప్రతి రాయి ఒక యుద్ధాన్ని చూసింది, ప్రతి దేవాలయం ఒక యుగాన్ని నిలిపింది, ప్రతి శిల్పం ఒక కళాకారుడి శ్వాస. అంత గొప్ప చరిత్ర ఉన్న హంపిని ఇవాళ మీకు చూపిస్తా. ఇప్పుడే మనం విజయనగర సామ్రాజ్యంలోకైతే ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు హంపి. మన తెలుగు స్టేట్స్ నుంచి హంపికి రావాలంటే హోస్పేట్ అనే టౌన్కి అయితే ఫస్ట్ రీచ్ అవ్వాలి. అక్కడ వరకు మనకి బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. హోస్పేట్ నుంచి హంపికి ఓన్లీ 9 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుంది. మనకి హోస్పేట్ నుంచి హంపికి రావాలంటే లోకల్ బస్సెస్, ఆటోస్ చాలా ఉంటాయి. మనకి ఓన్ వెహికల్స్ లేకపోయినా పర్లేదు, ఇక్కడ ఆటోస్ ఉంటాయి. పర్ డేకి 500 అలా తీసుకుంటారు. మొత్తం వాళ్ళే చూపిస్తారు. ఇప్పుడే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ చేసుకొని లోపలికైతే పోదాం. ఇప్పుడైతే మనం హంపిలోని మెయిన్ టెంపుల్ విరూపాక్ష టెంపుల్ కి వచ్చాము. ఇది శివుడికి అంకితమైన టెంపుల్, చాలా పవిత్రమైన టెంపుల్ ఇది. ఈ విరూపాక్ష టెంపుల్ 7th సెంచరీలో అప్పటి రాజైన శ్రీకృష్ణ దేవరాయ టైంలో కట్టించారు. ఈ టెంపుల్ గోపురం 160 ఫీట్ హైట్లో ఉంటుంది. విరూపాక్ష అంటే శివుడిలో ఒక రూపం. 1565లో తాళికోట యుద్ధం తర్వాత హంపిలో అన్ని టెంపుల్స్ నాశనం చేసిండ్రు, కానీ ఒక్క విరూపాక్ష టెంపుల్ మాత్రం ఏమీ కాలే. హంపిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్న ఒకే ఒక టెంపుల్ ఈ విరూపాక్ష టెంపుల్. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. వెళ్ళే మధ్యలో మనకు ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది. దాని పేరు లక్ష్మి. ఇది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉందంట. నేనైతే ఏనుగు దగ్గరికి వెళ్ళి బనానా ఇచ్చిన, అది నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చిన తర్వాతే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది. అసలు ఎంత బాగా ట్రైన్ చేశారో దానికి, నాకైతే బాగా అనిపించింది. లోపల టెంపుల్ అయితే చాలా బాగుంది, కానీ కెమెరాస్ అలాంటివి అలో చేయలేదు మనకి. ఈ టెంపుల్కి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. మనం స్టార్టింగ్లో చూసినాం గోపురం కదా, ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ హోల్ నుంచి గోపురం వచ్చేసి రివర్స్లో కనిపిస్తుంది. ఈ ప్రాసెస్నే పిన్ హోల్ ప్రొజెక్షన్ అంటారు. ఇలాంటిది అయితే మనం ఎక్కడా కనిపించదు. విరూపాక్ష టెంపుల్కి పక్కనే కోనేరు ఉంటుంది. దీన్ని పుష్కరిణి అని కూడా ఉంటారు. వచ్చిన భక్తులు ఇక్కడ స్నానం చేసి లోపలికి వెళ్ళాలని అప్పటి రాజు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారు. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు? ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే తుంగభద్ర రివర్. ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ తక్కువగా ఉన్నాయి. ఇప్పుడే మనం విరూపాక్ష టెంపుల్ నుంచి వచ్చాము. ఇప్పుడు హేమకుట హిల్స్ వైపు వెళ్దాము. పదండి చూద్దాం. ఈ హేమకూట హిల్స్లో చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయి మనకి. మెయిన్ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి మొత్తము. హేమకూట అంటే బంగారు కొండ. పురాణాల ప్రకారము పార్వతీదేవి ఇక్కడ శివుడి కోసం ఘోర తపస్సు చేయడం వల్ల పైనుంచి దేవతలు బంగారు కిరణాలు తన పైన కురిపించడం వల్ల ఈ ప్లేస్ని బంగారు కొండ, అలాగే హేమకోట అని తర్వాత నేమ్ మారింది. లోపల చిన్న టెంపుల్ ఉంది, అదేంటో మనం చూద్దాం లోపలికి వెళ్ళి. లోపల విగ్రహం అయితే ఏం లేదు, ఒకప్పుడు ఉండేది అనుకుంటాం. ఇక్కడతో హేమకుట టెంపుల్స్ అయితే అయిపోయి, రిమైనింగ్ ప్లేసెస్ మనం చూద్దాం ఇంకా హంపిలో ఏమేమి ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే క్వీన్స్ బాత్. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, పదండి. కనిపిస్తుంది కదా ఈ కాలువలా ఉంది, దీంట్లో నుంచి వాటర్ అందులోకి వెళ్తాయి. ఇప్పుడు ఇదే క్వీన్స్ బాత్. అప్పటి కాలంలో 7th సెంచరీ టైంలో క్వీన్స్ కోసం కట్టించిన క్వీన్ బాత్. మనకి స్విమ్మింగ్ పూల్స్ లాగా. ఇదే మహానవమి దిబ్బ. ఇక్కడ పల్కి వెంద. మహానవమి దిబ్బ, దీన్నే విజయనగర దసరా ప్లాట్ఫామ్ అని కూడా అంటారు.
ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ అంతా కనిపిస్తుంది కదా. అప్పట్లో 7th సెంచరీ టైంలో యుద్ధాలు అనేవి ఇక్కడ జరిగేవి. సో కింగ్స్ అందరూ అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచే. ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మీరు చూసిన హంపి టెంపుల్స్లో ఏ టెంపుల్ మీకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం హజారా రామచంద్ర టెంపుల్కి వెళ్దాం. హజారా రామ టెంపుల్ అంటే వేల రామాయణ కథలు గోడలపైన చెక్కిన గొప్ప రామాయణ కథలు. ఇది కేవలం రాజులు రాణుల కోసం మాత్రమే కట్టించుకున్నారు. చూస్తున్నారా మీరు ఆ కాలంలో ఎలా చెక్కారో రాయితోని. చాలా అందంగా ఉన్నాయి కదా. హంపి టెంపుల్స్ అన్నిట్లో మనకి ఇలాగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఎలిఫెంట్, ఇది వచ్చేసి హార్స్. అదేంటో అర్థం కావట్లేదు. అక్కడైతే డ్యాన్స్ చేస్తున్నారు. ఒకసారి మొత్తం చూడండి. ఇటు పక్కన శివలింగము, దాని పక్కనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత కోపంగా ఉన్న నరసింహస్వామిని అయితే ఇక్కడ చూడొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే స్టాచ్యూకి 2 చేతులు నరికేసి ఉంటాయి. అప్పట్లో హంపీపై జరిగిన దాడిలో ఆర్మీలు చేసిన పని అది. పక్కనే పెద్ద శివలింగం ఉంది. కింద అయితే ఇప్పుడు వాటర్ లేవు. వాటర్ ఎక్కువగా ఉంటే చాలా బాగుండేది. ఇంకా ఇప్పుడు మనం లోటస్ మహల్ ఎలిఫెంట్ స్టేబుల్ ఉన్న ప్లేస్కి అయితే పోదాం. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం లోటస్ మహల్, ఎలిఫెంట్ స్టేబుల్, రంగా టెంపుల్ని కవర్ చేద్దాం. ఇటు సైడ్ ఉంటాయి మనకి. ఇదే లోటస్ మహల్. చూడ్డానికి అచ్చం మనకి లోటస్ ఫ్లవర్ లా ఉంది కదా, అందుకే లోటస్ మహల్ అని పేరు పెట్టారు. అప్పట్లో రాణులు రెస్ట్ తీసుకునే ప్లేస్. లోపల చల్లగా ఉండడానికి అప్పట్లోనే సీక్రెట్ వాటర్ పైప్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు పక్కనే ఉన్న ఎలిఫెంట్ స్టేబుల్, అలానే రంగా టెంపుల్కి వెళ్దాం. వెనుక కనిపిస్తుంది కదా, ఇదే ఎలిఫెంట్ స్టేబుల్. ఎలిఫెంట్ స్టేబుల్ అంటే ఏం లేదు, ఎలిఫెంట్స్ అన్నీ అందులో ఉంటాయి. మొత్తం 11 రూమ్స్ ఉంటాయి. సో ఈ ఎలిఫెంట్స్ వచ్చేసి రాజుల కాలంలో మనకి యుద్ధ కార్యక్రమాల్లో అలాంటి వాటిలో ఉపయోగించుకునే వాళ్ళు కాబట్టి ఇక్కడ పెట్టారు. ఇదే రంగా టెంపుల్. ఇందులో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు మనం హంపీలోని శివ టెంపుల్ చూద్దాం. శివ టెంపుల్ అయితే చాలా డౌన్ కి ఉంటది. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ లోపల విగ్రహం ఉందా లేదా అనేది చూద్దాం. అబ్బా, లోపలికి రాగానే చాలా బ్యాడ్ స్మెల్. మొత్తం వాటర్ తో నిండిపోయింది. అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అసలు ఎంతో మంది విజిటర్స్ వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ కూడా. ఇప్పుడు అసలైన చాలా ఫేమస్ టెంపుల్, హంపీకి ప్రాణం లాంటి ప్లేస్ ఇది, విజయ విఠల టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్దాం. కార్ పార్క్ చేసుకొని వెళ్లే రూట్ లోనే చిన్న షాపింగ్ అయితే ఉంటది. ఇప్పుడైతే మనం ఈ వెహికల్స్ లో వెళ్దాము. మీరు కావాలంటే నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ నుంచి తిరిగినాం కాబట్టి ఇప్పుడైతే మనం ఈ వెహికల్స్ లో పోతున్నాం. జస్ట్ 10 రూపీసే. ఇప్పుడు మీరు చూడబోయే టెంపుల్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనం 50 రూపీస్ నోట్ పైన చూస్తాం కదా ఒక రథము, అదే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ హంపి. ప్రపంచంలోనే రిచ్ సిటీ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది హంపి. ఇప్పుడు మనకి కూరగాయలు రోడ్లపైన ఎట్లా అమ్ముతారో అప్పుడు హంపీలో బంగారు నాణాలు, వజ్రాలు రోడ్లపైనే పోసి అమ్మేవాళ్ళు. ఇదే విజయ విఠల టెంపుల్. మనకి విరూపాక్షి టెంపుల్ తర్వాత పెద్ద టెంపుల్ ఇది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మనకి హంపీలో విరూపాక్షి టెంపుల్ తర్వాత విజయ విఠల టెంపుల్ చాలా ఫేమస్. మనకి హంపి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ రథమే కదా. మనకి 50 రూపీస్ నోట్ పైన ఉంటది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టెంపుల్లో ఇంకో స్పెషాలిటీ ఉంది. అక్కడ కనిపిస్తున్నాయి కదా పిల్లర్స్, వాటినే మ్యూజికల్ పిల్లర్స్ అంటారు. వాటిని మనం టచ్ చేస్తే మనకి ఒక మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుంది. ప్రజెంట్ అయితే లోపల ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సో మనల్ని అలో చేయలేదు. ఇక్కడ QR కోడ్ పెట్టారు, ఒకసారి వినండి మీరు సౌండ్ ఎలా వస్తుంది అనేది. చెట్టు చూసారా, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. మనకి కిక్ 2 రవితేజ మూవీలో క్లైమాక్స్ లో కనిపిస్తుంది సేమ్ చెట్టు ఇదే. ఒకసారి చూడండి. సేమ్ అలానే ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే మూవీలో. టెంపుల్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ విజయ విఠల టెంపుల్? మనకి హంపీలో
విరూపాక్షి టెంపుల్ తర్వాత చాలా ఫేమస్ టెంపుల్. చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడతో హంపి టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా సాటిస్ఫై అయిపోయాను. మీలో ఎంతమంది ఈ వీడియో చూసి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా రండి. హంపి మంచి అనుభూతి ఇస్తుంది మీకు అందరికీ కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.